ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ఆలయ అధికారులు సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. గతేడాది ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. టికెట్లు లేని భక్తులు క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు అంటున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జునతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా చందనోత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం నాతో జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు ఉన్నారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ రోజు చందనోత్సవాన్ని నిర్వహణ గురించి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ రోజు చూస్తే కనుక చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చాలా ఏర్పాట్లు చేశారు. సార్ ఏంటి సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ఏ ఎఫర్ట్స్ తో వర్క్ అంటే మీరు ముందుగా వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాంప్రదాయాలని ఆచారాలను పాటిస్తూ అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మీరు గమనిస్తే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చాలా ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ పాయింట్లో చూసుకుంటే డబుల్ చేసాం, ఇంక్లూడింగ్ ది బటర్ మిల్క్ పాయింట్స్. అలాగే మనకు టాయిలెట్స్ కానీ, అలాగే మీకు ఈవెన్ క్యూ లైన్లు చూస్తే ఉచితంగా వెళ్ళే వాళ్ళకి 300, 1000, 1500 అన్ని క్యూ లైన్లు చాలా బ్రాడన్ చేసాం. ప్రతి క్యూ లైన్ బిగినింగ్లో కూడా మీరు గమనిస్తే స్కానర్ ఏర్పాటు చేసాం. 2 స్కానర్లు ప్రతి చోట ఉన్నాయి. అలాగే ప్రతి చోట కూడా క్యూ లైన్లో టికెట్ టేరింగ్ టింగ్స్ పెట్టాం, సో దట్ టికెట్స్ రీసైక్లింగ్ అవుతుందని. ప్రతి టికెట్కి హోలోగ్రామ్ కూడా వేయడం జరిగింది. దీన్ని మనకు ఒకవేళ సపోజ్ 1000, 1500 లైన్లు ఏదైనా ఖాళీ అవుతే కూడా సామాన్య భక్తుల్ని 300లో 1000 అలాగే 1500లో కూడా వాళ్ళని పంపించేసేసి వాళ్ళకు కూడా దర్శనం సులభతరం చేయబోతున్నారు. బార్కోడ్ స్కాన్ సిస్టమ్ ద్వారా ఈసారి టికెట్స్ అన్నింటిని కూడా పూర్తిగా చేసి మీరు కంప్లీట్ గా లోపలికి భక్తుల్ని పంపిస్తున్నారు. అలాగే ఎన్ని స్కానర్స్ పెట్టి ఉండొచ్చు అంటే అట్లాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైనా ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు కనుక అవసరమైతే కనుక అంటే హెల్త్ పరంగా అంటే ఎండాకాలం కాబట్టి అట్లాంటి ఏర్పాట్లు. ఎస్, మనకి గమనిస్తే మీరు 11 చోట్ల స్కానర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4 షిఫ్ట్లు ఎంప్లాయ్ చేసాం. ఒక షిఫ్ట్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ 2వ షిఫ్ట్లో ఎంప్లాయీ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అందరూ కూడా పర్సనల్ కూడా ఇచ్చి చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ క్యూ లైన్ సంబంధించి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ పెట్టడం జరిగింది. అలాగే మీరు గమనిస్తే సుమారుగా 16 చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. అంటే పార్కింగ్ ప్లేస్లో పెట్టాము, పైన 8 ప్లేస్లో పెట్టాము. ఈవెన్ మనకు మెట్ల మార్గంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. 1.3 నుంచి 1.5 లక్షల వరకు భక్తులు రావచ్చు అనుకుంటాం. 2 లక్షల పైచలకు వచ్చినప్పటికి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. లాస్ట్ టైం లాగా ప్రోటోకాల్స్ లేవు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ లేవు. పూర్తి స్థాయిలో భక్తుల్ని మీద మీరు ఎఫెక్ట్ చేసి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇంకా సాయంత్రం వరకు కూడా సమయం ఉంది. సో ఇంకా ఎట్లాంటి ఎఫెక్ట్స్? అదేనండి, మనం మేజర్ చేసిన మార్పులు మనం అంతరాల దర్శనం రద్దు చేసాం. దెన్ రెండోది ఏంటంటే మనకి ప్రోటోకాల్ దర్శనాలు లేవు. ఎవరైనా ఒక సామాన్య భక్తుల్లాగా వాళ్ళు టికెట్లు కొనుక్కొని కావాలంటే అక్కడికి వచ్చి దండం పెట్టుకుని పోవడమే చెప్పాము. అది అందరూ గౌరవించారు, పాటిస్తున్నారు కూడా. సో ఆ విధంగా మేము మార్పులు చేయడం ప్లస్ టికెట్లు తగ్గించడం జరిగింది. సో సామాన్య భక్తులు పెద్దపేట వేశాం. సో ఆ విధంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. అందరు భక్తులు చాలా మంది మాట్లాడడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫాక్షన్తో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఇక్కడ మొత్తానికి జిల్లా అధికారులు భారీ స్థాయిలో ఈ చందనోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని అంటున్నారు. ఏది ఏమైనా కూడా సామాన్య భక్తులకి పెద్దపేట వేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అందరినీ కూడా సమన్వయంతో పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.